నెల రోజులైనా సరే పాడవకోకుండా స్మెల్ కానీ ఏమీ రాకోకుండా ఎలా వండాలో ఈ సొరచేప ఫ్రై చక్కగా వివరంగా వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సొరచేప పులుసు ఎందుకు పెట్టరో నాకు తెలియదండి. మా అమ్మగారు ఎప్పుడు కూడా ఫ్రైయే చేయాలని చూపించేవాళ్ళు. అలాగే మా అత్తగారు కూడా. నేను కూడా అలాగే ఫ్రైయే చేస్తాను. చేపలను చక్కగా ఉడకపెట్టుకుని దాంట్లో ఉడికేటప్పుడు ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేస్తే మళ్ళీ మెత్తపడతాయి అంట. తర్వాత స్కిన్ అంతా ఒలిచేసుకుని వాటిని మళ్ళీ వేరే నీళ్ళలో ఫ్రెష్ నీళ్ళలో కడుక్కొని అన్నం ముద్దగాని మనం పిసికినట్టుగా పిసికి ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, సాల్టు, కారం ఈ మూడే వేసి కలపాలండి. ఇంకా ఏమీ వేయకూడదు. నూనె కానీ అల్లం పేస్ట్ కానీ వేయకూడదు. అల్లం పేస్ట్ కానీ వేసి కలిపితే మనకి కూర పొడి పొడిలాడదు, ముద్దగా వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న టెక్నిక్ గమనించండి. ఆ తర్వాత బాండీ పెట్టుకుని తగినంత నూనె పోసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కలిపినవి అన్నీ కూడా సొరచేప దాంట్లో వేసేసి సన్న సెగ మీద కనీసం మినిమం ఒక గంట సేపు అయినా సరే వేగుతుంది ఈ కూర. చాలా ఓర్పుగా నిదానంగా వేయించాలి. ఏమాత్రం మంట హైలో పెట్టినా సరే కూర పొడి పొడిలాడుకోకుండా ముద్దగా వచ్చేస్తుంది. గమనించండి. ఈ సొరచేప వండేటప్పుడు మనకి సన్న సెగే ముఖ్యమండి. అలాగే దీనికి చక్కగా టేస్ట్ బాగా రావాలి అంటే కొత్తిమీర మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. కానీ వేసినాక కూడా ఒక పావుగంట సేపు సన్న సెగ మీదే వేయించాలి. అలాగే దీనికి మూత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. మూత పెడితే చెమట పట్టి ఆవిరికి పొడి పొడిలాడుకోకుండా ముద్ద అయ్యే ఛాన్స్ ఉంటుంది. అల్లం పేస్ట్ కూడా డ్రై అయిపోయిన తర్వాతే మనం వేసాము. అందుకే ఈ సొరచేప ఫ్రై నెల రోజులైనా సరే పాడవకోకుండా ఫ్రెష్గా ఉంటుంది. నేను వండిన సొరచేప ఫ్రై మీకు కానీ నచ్చితే కనుక ఒక్కసారి మీరు నేను చూపించిన విధంగా ఇంట్లో ట్రై చేయండి. చక్కగా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూడండి.